విన్నపాన్ని మన్నించి మా పిల్లల కోసం వీళ్ళ కోసం వాళ్ళు ఇక్కడే వేచి ఉండి వాళ్ళకి తర్ఫీ తీయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కనుక మీ యొక్క అభిప్రాయాలు ఏమన్నా ఉంటే దయచేసి వ్యక్తిగతంగా వచ్చి ఇక్కడ మాట్లాడి మీ అపోహలు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడున్న ప్రోగ్రెస్ రిపోర్ట్స్లో కూడా ప్రతి ఒక్కటి చూడండి. మీ ఇంట్లో పిల్లలు అంటే పిల్లలకి విద్యతో పాటు సంస్కారం కూడా అంతే ముఖ్యం. పిల్లలు మీ మాట వింటున్నారా లేదా టీవీలు చూస్తున్నారా లేదా చూడాల్సిందే, కానీ దానికంతా ఒక లిమిటెడ్ టైం, మొబైల్ కానీ టీవీ కానీ ఒక లిమిటెడ్ టైం పెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో పిల్లలు ప్రతి సంవత్సరం వాళ్ళు ముందు తరగతులు పోయే కొద్దీ వాళ్ళకి కాన్సన్ట్రేషన్, తల్లిదండ్రులుగా మీరు, మేనేజ్మెంట్గా స్కూల్ మేనేజ్మెంట్గా మేము, మా టీచర్స్ అందరూ కృషి చేసి వాళ్ళని ఒక మంచి లైన్లో, సక్రమమైన లైన్లో పంపించాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే 3వ క్లాస్ పైన ఉన్న పిల్లలకి ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే దయచేసి వచ్చి ఒకసారి మాట్లాడించి వెళ్ళొచ్చు. ప్రత్యేకంగా ఎవరైతే పల్లెల నుండి వస్తున్నారో వాళ్ళకు ఇబ్బంది కాకుండా వాళ్ళకి మేము సహకరించేకి రెడీగా ఉన్నాము. మీ యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే మాకు తెలియజేయగలరు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తే మాట్లాడుతున్నాం, కానీ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తీసుకెళ్ళడం కానీ, బస్సులు కూడా 2 ట్రిప్పులు తిరిగేటానికి కూడా మేము రెడీగా ఉన్నాం. అంటే డీజిల్ బరువు ఇంకోటి అయినా కానీ మేము లెక్క చేయడం లేదు. ఫస్ట్ ట్రిప్లో 3 గంటల పిల్లలను పంపించేసి సెకండ్ ట్రిప్లో కూడా 3 పిల్లలు కూడా పంపించకంటే మేము ఆర్థికంగా కూడా బరువు మోయడానికి రెడీగా ఉన్నాం. కాకపోతే మీ సహకారము మాకు కావాలనేది ఇక్కడ కాన్సెప్ట్. అందుకోసమే మీ అనుమతి కోసమే మేము ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రెండో విషయం వచ్చి మన జరిగిన ఎస్ఏ ఎగ్జామ్స్లో ఈ పిల్లలకు ఎవరైతే మొదటి ర్యాంక్ సాధించారో మామూలుగా మన రన్నింగ్ మెడల్, ఆ రివాల్వింగ్ మెడల్ గురించి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఆ రివాల్వింగ్ మెడల్ కూడా ఎవరైతే ఉత్తీర్ణులుగా సాధించారో వాళ్లకు మనం ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దానికి కూడా మీరంతా ఆ పిల్లలకు ఇంకా బాగా ముందుకు రాణించాలనే ఉద్దేశంతో వాళ్ళలో పోటీ తత్వం ఈ వయసు నుంచి ఏర్పాటు చేయాలని, అంటే ఈ సంవత్సరము ఈ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ ఒక అబ్బాయికి వచ్చింటే సెకండ్ ర్యాంక్ 3వ ర్యాంక్ వచ్చిన పిల్లలు మేము కూడా ఎందుకు తెచ్చుకోకూడదని పోటీ తత్వం పెరగడానికి ఈ కాంపిటేటివ్ రివాల్వింగ్ మెడల్ పెడుతున్నాము. దీంట్లో కూడా మీరు కూడా అందరూ మీ పిల్లల్ని కూడా ఇంకా ముందుకు వెళ్ళడానికి మీరు కూడా సహకరించి మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. लिस्ट में